కూడా అందించండి. మార్చ్ ఫాస్ట్ స్వేచ్ఛ విహంగం కోరుకునేటటువంటి మనసు పావురాలను ఎగురవేసిన దృశ్యం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 69వ రాష్ట్ర స్థాయి 2025-26 సంవత్సరపు క్రీడోత్సవములలో అభినందనలు. అదేవిధంగా పేరు పేరున ప్రత్యేకత ఉన్నటువంటి అందరూ వ్యాయామ పీడిలందరికీ కూడా మరొకసారి వేదిక మీద పెద్దలందరి తరఫున జిల్లా విద్యాశాఖ పక్షమున అధికారులందరూ కూడా వారు క్రీడా జ్యోతిని తీసుకున్న సందర్భాన్ని మనం చూస్తున్నాం. అమ్మాయిలందరూ కూడా చకచక పరిగెడుతూ మేము సైతం ప్రపంచానికి సమితినొకటి ఆవుతిస్తామంటూ మన త్రివర్ణ పతాకం రంగులతో కాషాయం, తెలుపు, గౌరవముతో నిజమైన క్రీడా స్ఫూర్తితో దేశ గౌరవము యొక్క ఔన్నత్యమును క్రీడా జ్యోతిని అందిస్తున్నారు. గౌరవనీయ కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా ప్రజాప్రతినిధులందరికీ కూడా గౌరవనీయ కలెక్టర్ మేడం చేతులుగా ఎస్పీ సార్ లాంటి క్రీడా జ్యోతిని వెలిగిస్తున్న సందర్భాన్ని చూస్తున్నాం. ఒకసారి గట్టిగా చెప్పలేదు. ఆనందం మనది. అద్భుతం సృష్టించేటటువంటి సహకారం అందించేటువంటి స్థానం పీడిలది. ఇరువురి భాగస్వామ్యంతో సంఘం అక్కడ పౌరాలు కూడా అందించండి. మార్చ్ ఫాస్ట్ స్వేచ్ఛ విహంగం కోరుకునేటటువంటి మనసు పావురాలను ఎగురవేసిన దృశ్యం చూస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. 69వ రాష్ట్ర స్థాయి దీనికి అధ్యక్ష వహిస్తున్న 10 erstwhile డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడ స్టూడెంట్స్ కబడ్డీ అండ్ వాలీబాల్కి పార్టిసిపేట్ చేస్తున్నారు. ఈ 3 days అనేది వాళ్ళ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్ అయిన డేస్. అండ్ దేర్ఫోర్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద కోచెస్ అండ్ ఆల్ ద టీచర్స్ ఆల్సో వాళ్ళకి కావాల్సిన అన్ని సపోర్ట్ సిస్టమ్స్ ఇవ్వండి. మన సైడ్ నుంచి ఎంఈఓస్ అండ్ డిఓ కూడా దగ్గరుండి అన్ని ఏర్పాట్లు చూసుకుంటూ ఉంటారు. అండ్ పిల్లలందరికీ ఐ వుడ్ లైక్ టు టెల్ యూ దట్ ఈ 3 daysలో మీరు చూపించే స్కిల్, మీరు చూపించే టాలెంట్ వల్ల మీరు ఫ్యూచర్లో ఒక మంచి స్పోర్ట్స్మెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. స్టేట్ లెవెల్లో మీరు రిప్రజెంట్ చేసుకుంటూ నేషనల్స్లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీకు ఒక సర్టిఫికేట్ అనేది కాదు, ఫ్యూచర్లో ఎంప్లాయ్మెంట్కి, ఎడ్యుకేషన్కి అన్నింటిలో కూడా స్పోర్ట్స్ కోటా కింద కూడా మీకు ఇది లబ్ధి పొందడానికి ఉంటుంది. కాబట్టి మీరు ఒక మంచి స్కిల్తో అండ్ మంచి స్పోర్ట్స్మెన్షిప్తో ఈ 3 days ఇక్కడ గేమ్స్లో పార్టిసిపేట్ చేయాలని ఆశిస్తున్నాను. I wish all of them a very best in these 3 days. Thank you. నేషనల్ అయిన ఇప్పటి వరకు కలెక్టర్ గారు ఏం చెప్పడం జరిగింది. నేషనల్ పోవాలంటే మోదీ గారు కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు. వేరే దేశాల్లో కూడా ఎట్లయితే స్పోర్ట్స్ కోటా కింద ఏ విధంగా అయితే పోతే దేశం బాగుంటుందనే ఉద్దేశంతోనే ఇది ఒక మన బేస్. దీంతోనే రెఫరీ గారు కూడా నేను కోరేది ఏంటంటే ఎక్కడ జడ్జిమెంట్ ఉంటే కరెక్ట్ జడ్జిమెంట్ ఇచ్చి ఎవరైతే శాతం ఉన్నదో వాళ్ళని పికప్ చేసి నేషనల్ లెవెల్ అండర్ 14, అండర్ 17 ఏదైతే ఉందో రాబోయే రోజుల్లో ఇంకోటి ఈ చిల్డ్రన్స్ నేను కోరేది ఏంటంటే స్పోర్ట్స్తో పాటు ఎడ్యుకేషన్ కూడా అదేవిధంగా ఇంప్రూవ్ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఇంటర్మీడియట్ అయినా డిగ్రీ అయినా పోవడానికి పైకి పోవడానికి ఆస్కారం ఉంటుంది. ఎల్లవెల్లలు మీకు ఆశీస్సులు అందరి తరఫున ఉంటాయని తెలియజేస్తూ అదే స్పెక్టేటర్స్ అందరికీ నా తరఫు నుంచి నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఆర్గనైజింగ్ దీస్ టైప్ ఆఫ్ ఈవెంట్ అండ్ డెఫినెట్లీ ఇట్ ఈస్ గోయింగ్ టు show the skill of the talented players in Telangana, either in kabaddi or in volleyball. So from my side, I extend my congratulations and best wishes to all those players who are here to participate in this 3 days event. And also, I hope that this next 3 days will be very eventful. And from police department side, we'll provide full security and full cooperation for smooth conduct of this event. Thank you.
ఎంఆర్ఓలు, ఎంఈఓలు, ఎండిఓ గారు ప్రతి ఒక్కరూ ఈ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాన్ని విజయవంతకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని ముందుకు నడుస్తున్నటువంటి ఒక ఈ మైదానంలో ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున పత్రికా సోదరులకు గర్ల్స్ అకామిడేషన్ ఇక్కడే ఉన్నది. పూర్తి బందోబస్తులో పోలీస్ డిపార్ట్మెంట్ వారు తీసుకున్న చర్యలకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను నేను. ఎందుకంటే మన జిల్లాకు వచ్చిన క్రీడాకారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కంటికి రెప్పలాగా చూసుకునే బాధ్యత మన అందరిపైన ఉన్నది. కాబట్టి ఆ విధంగా చర్యలు తీసుకున్నందుకు అధికార యంత్రాంగానికి నేను శిరస్సు వంచి నమస్కరించుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు 69వ క్రీడోత్సవాల సందర్భంగా మన రాష్ట్రం, మన జిల్లాలో జరగడం అంత సంతోషకరం. దీని పూర్తి స్థాయిలో ఇలా అఫీషియల్ రెఫరీస్ ఉంటారు, అబ్జర్వర్ ఉన్నారు. ఇక్కడ నుంచి అండర్ 17, 14 మనకు ఇండియా లెవెల్లో సెలక్షన్ కావడానికి ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి క్రీడాకారులు చక్కగా క్రమశిక్షణతో ఆడి మీరు ముందుకు సాగాలని చెప్పి నా భగవంతుని కోరుతా ఉన్నా. రెఫరీస్ జడ్జిమెంట్ కు మీరు లొంగబడి ఏ మాత్రం ఆర్గ్యుమెంట్ చేయకుండా క్రమశిక్షణతో ముందుకు సాగాలని చెప్పి క్రీడాకారులకు అందరికీ 33 జిల్లాలకు గెలిచిన క్రీడాకారులను నేను కోరుతా ఉన్నా. పొద్దుగల టిఫిన్, మధ్యాహ్నం తరలి వచ్చినటువంటి క్రీడాకారులు, క్రీడాకారిణులు, ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇందాక మేము ఒక టెంట్ కింద కూర్చున్నప్పుడు ఒక ఇద్దరు పీఈటీ మేడంలు చెప్పినారు, ఎమ్మెల్యే గారిని అభినందిస్తూ, సార్ రాష్ట్ర స్థాయి క్రీడోత్సవాలు నిర్వహించినంత గొప్పగా ఈ క్రీడోత్సవాలు ఇక్కడ నిర్వహిస్తున్నందుకు మిమ్మల్ని అభినందిస్తున్నామని చెప్పి నిజామాబాద్ నుంచి వచ్చినటువంటి ఇద్దరు పీఈటీ చెప్పినారు. అప్పుడు ఎమ్మెల్యే గారు అన్నారు, తిడుతున్నా మీరు మమ్మల్ని పొగుడుతున్నామా అని అడిగినారు. ఇంతమంది ఈ వేదిక మీదకి వచ్చి ఈ క్రీడోత్సవాలను ఎంకరేజ్ చేస్తున్నారంటేనే నిజంగా ఈ క్రీడోత్సవాలను ఇంత గొప్పగా నిర్వహిస్తున్నందుకు స్థానిక శాసనసభ్యులు గారిని, మైపాల్ రెడ్డి గారిని ఈ సందర్భంగా అభినందిస్తూ, భారతదేశంలో దాదాపు 150 కోట్ల జనాభా ఉంటుంది. ఏషియన్ క్రీడోత్సవాలైనా మంది బాధపడుతూ ఉంటాం. ప్రపంచంలో అందరికంటే ఎక్కువ జనాభా ఉంది నా దేశంలో. కానీ నా దేశంలో క్రీడాకారుల సంఖ్య తక్కువ ఉంది. ఆ టీవీలలో మెడల్ సంఖ్య తక్కువ పడతా ఉంటే మన దేశానికి తక్కువ మెడల్స్ వస్తా ఉన్నాయని చాలా మంది బాధపడుతూ ఉంటారు. కానీ తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి ఈ వేదిక నుంచి, పిల్లల్ని స్కూల్కి పంపాలి, చదివించాలనే విషయంలో ఎంత పట్టుదలతో ఉంటారో పిల్లలకి ఇష్టమైనటువంటి ఆటల పోటీల లోపల కూడా వాళ్ళని అంతే గొప్పగా తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తే ఆ బిల్డింగ్ మీద చాలా మంది క్రీడాకారుల పేర్లు కనబడతా ఉన్నాయి. మిల్కా సింగ్, మేరీ కోమ్, పిటి ఉషా, ఇట్లా చాలా మంది మన దేశ గౌరవాన్ని నిలబెట్టినటువంటి అనేక మంది భావి భారతదేశ క్రీడాకారులు ఇట్లాంటి మట్టిలోంచే, ఇట్లాంటి పల్లెటూర్లలోంచే ఎదగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మా పీఈటీలకు, జిల్లా యంత్రాంగానికి నా విజ్ఞప్తి, క్రీడలను ప్రోత్సహిస్తేనే భారతదేశం అట్లీస్ట్ 2036లో ఒలింపిక్స్ కి ఆతిథ్యం ఇవ్వాలని ఈ దేశ ప్రధానమంత్రి గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు కలగంటా ఉన్నారు. అట్లీస్ట్ 2036 ఒలింపిక్స్ వరకన్నా మా పీఈటీలు మెడల్స్ సంఖ్యలో భారతదేశం యొక్క స్థానాన్ని పెంచేందుకు అందరూ కృషి చేయాలని చెప్పి కోరుకుంటూ, ఇప్పటికే చాలా కాలాతీతమైంది కాబట్టి అవకాశం ఇచ్చినటువంటి వేదిక మీద ఉన్న ప్రజలకి మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత